ఇలా లంచ్ బాక్స్ అయితే కట్టేస్తున్నా. హలో ఎవ్రీవన్, ఇవాళ బ్లాగ్ వచ్చేసి యమ్మీ ఆలు గోబీ కర్రీ చేస్తున్నాను. ఇవాళ లంచ్ బాక్స్ లేట్ అయిపోయింది. ఇప్పుడే కూరగాయలు అయితే తెచ్చిన, కూరగాయలు సూపర్ ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ వచ్చేసి యమ్మీ గోబీ ఆలు చేసేద్దాం, ఫటాఫట్ వచ్చేసేయండి. ఎవ్రీవన్, ఇలా కట్ చేసుకున్నాం కదా, కొద్దిగా హాట్ వాటర్లో వేసి పెట్టుకోండి. గోబీ పువ్వు ఎప్పుడైనా కొద్దిగా సాల్ట్ వేసి పెట్టుకోవాలి. గోబీ పువ్వుకి ఈ సైజ్ కట్ చేసుకోవాలి. ఆలు చాలా టేస్టీగా ఉంటుంది. నేను 2 బిగ్ సైజ్ ఆలు తీసుకున్నా. కర్రీ లీవ్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి 2 తీసుకున్నా, ఎందుకంటే గ్రీన్ మిర్చి చాలా స్పైసీ ఉంటుంది. ఎల్లిగడ్డ, ఆనియన్. ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కిపోయింది మనకు. ఫస్ట్ నేను కర్రీ లీవ్స్ వేస్తాను, ఎందుకంటే కర్రీ లీవ్స్ ఆయిల్లో కుక్ అయితే సూపర్ ఫ్లేవర్ ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా ట్రై చేయండి. ఇప్పుడు నేను ఆనియన్ వేసుకుంటున్నా, దాంతోపాటు వెల్లుల్లి, దాంతోపాటు మిర్చి. ఇవి కొద్దిగా లైట్ కుక్ అయినాక మనం ఆలు వేసి కుక్ చేసేసుకోవాలి. ఆలుగడ్డ ఆయిల్లోనే కుక్ చేయాలి, ఓకేనా. ఇప్పుడు మనం ఆలుగడ్డ కూడా వేసేస్తున్నా. ఇప్పుడు ఆనియన్తో పాటు ఆలు కూడా సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది మనకు, ఎందుకంటే గోబీ తొందరగా ఉడుకుతుంది, ఆలుగడ్డ తొందరగా ఉడకది. గోబీకి 10-15 మినిట్స్ సరిపోతుంది మనకు. ఇలా కొద్దిగా ఇది ఆయిల్లో ఉడికే వరకు. ఎప్పుడైనా ఏ కూరగాయలైనా కుక్ చేసేటప్పుడు చిటికెడు ఉప్పు వేసుకోండి. నా ఉప్పు డబ్బా దొరుకుతలేదు నాకు. అండ్ ఇలా లంచ్ బాక్స్ లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ నాకు, అందుకే ఇప్పుడు చేస్తున్నా. ఇలా చిటికెడు ఉప్పు. అయితే ఇక్కడ మనకు ఆలుగడ్డ మంచిగా ఫ్రై అయిపోయింది ఆయిల్లో. ఇప్పుడు మనం గోబీ యాడ్ చేసుకుందాము. గోబీ కంపల్సరీ హాట్ వాటర్లో వేయండి, ఓకేనా. ఇప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది కదా, చిటికెడు పసుపు, తగినంత పసుపు వేసుకుంటున్నా. ఆల్రెడీ మనం ఉప్పు వేసాం, మీకు గుర్తుందో లేదో. ఆలులో ఉప్పు ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు, ముక్కలని బయటపడుతుంది. అండ్ దీన్ని ఇప్పుడు చిన్న మంట మీద ఫ్రై అవ్వనిద్దాం ఒక 5 నిమిషాలు. దాని తర్వాత మనం ఉప్పు, కారం, గరం మసాలా వేసుకున్నాం. అయితే ఇక్కడ ఉప్పు, కారం అండ్ హోమ్మేడ్ గరం మసాలా, ధనియా పొడి. ఆల్రెడీ నేనైతే వాటర్ యాడ్ చేయను కూరగాయలలో దేంట్లోనైనా. ఇలా వాటర్ గిన్నెలు వేసి పెట్టేయడం వల్ల మనకు కింద కుక్ అయిపోతాయి, మంచిగా సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది ఏ కూరగాయలకైనా. ఇలా ఆయిల్లో కుక్ అవ్వడితేనే మంచి ఫ్లేవర్ ఉంటుంది. చూడండి, ఆల్రెడీ ఉడికిపోయాయి ఆలుగడ్డ, గోబీ. ఇప్పుడు నేను ఇది యాడ్ చేస్తున్నా. ఇంకా టమాటా యాడ్ చేయలేదు నేను, టమాటా తర్వాత వేసుకుంటా. టమాటా హాఫ్ కుక్కే ఉండాలి గోబీ కర్రీలో, టేస్ట్ బాగుంటుంది. టమాటా, కొత్తిమీర ఒకటేసారి వేసేసి ఇప్పుడు మనకు మసాలా కుక్ అయిపోతుంది. చూడండి, ఇలా మంచిగా మసాలా మొత్తం పట్టేసింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి యమ్మీ టమాటా వేయంగానే ఎప్పుడు కలపొద్దు కూరగాయలు. టమాటా వేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి అలానే వదిలేసేయాలి, టమాటా సాఫ్ట్ అయిపోతుంది. అండ్ వచ్చి కొత్తిమీర, నా ఫేవరెట్. కూరగాయలలో కొత్తిమీర ఫ్రెష్ ఉంటే ఆ ఫ్లేవర్ వేరు. అండ్ ఇప్పుడు నేను ఇలా మూత పెట్టేస్తున్నాను. ఇలా పెట్టడం వల్ల కూరగాయలు తొందరగా కుక్ అవుతాయి, వాటర్ వేయాల్సిన అవసరం లేదు. సో టేస్ట్ బాగుంటుంది, ట్రై చేయండి. మనం 2 మినిట్స్ అయింది. ఇలా చూడండి, ఇప్పుడు టమాటా మంచి సాఫ్ట్ అయిపోతుంది, స్కిన్ ఇలా వచ్చేస్తుంటుంది. ఆలు అయితే మంచి ఉడికిపోయింది ఫ్రెండ్స్. యమ్మీ అరోమా. రోటీకి బాగుంటుంది, రైస్కి, జీరా రైస్కి. ఇప్పుడు గోబీ చాలా ఫ్రెష్ వస్తుంది కాబట్టి వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటే కూడా సూపర్. అండ్ ఏ కర్రీ చేసినా జింజర్ గార్లిక్ ఫ్రెష్ వేయండి, టేస్ట్ బాగుంటుంది. చూడండి, యమ్మీ ఆలు గోబీ రెసిపీ రెడీ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్, బాయ్. యమ్మీ గోబీ ఆలు కర్రీ రెడీ. అండ్ వచ్చేసి ఇప్పుడు లంచ్ బాక్స్ కట్టడమే.